నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇవాళ జరగబోతున్నటువంటి ఒక మ్యాచ్ అందరూ కూడా దాని గురించే చర్చ చేస్తా ఉన్నారు, దానికోసమే మాట్లాడుతున్నారు. మరి ఫుట్బాల్ దిగ్గజమైన లియోనెల్ మెస్సీతో మన రేవంత్ రెడ్డి ఆట ఎవరి కోసం, ఎందుకోసం, ఏం చేయడం కోసం, మరి దానివల్ల నిజంగా రాష్ట్రానికి అన్న ఉపయోగమా, మరి ఆయనకున్నటువంటి సొంత ఎజెండాతో సొంత ఇంట్రెస్ట్ తో మరి ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడం మరి ఎంతవరకు సమంజసం అని కూడా మాట్లాడుతా ఉన్నారు. మరి ఇవాళ దీన్ని చూడ్డానికి రాహుల్ గాంధీ కూడా ఢిల్లీకి వెళ్ళి రాబోతా ఉన్నారు. మరి అదే రాహుల్ గాంధీ మన విద్యార్థులు గురుకులాల్లో సస్తుంటే ఒక్కనాడు కూడా రాలేడు. అట్లే మన విద్యార్థులు మరి నోటిఫికేషన్ లేవి, జాబ్ క్యాలెండర్ అనేది పైగా మీరు ఇస్తా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమని అడిగి సస్తా ఉంటే వాళ్ళని పరామర్శించడానికి కానీ వాళ్ళని చూడడానికి కానీ ఎన్నడూ రాడు. ఏ యూనివర్సిటీకి రాడు. రైతులంతా రుణమాఫీ కాక, రైతు భరోసా రాక ఆత్మహత్యల పాలైపోయి చివరికి ఆ ఇంటికి రైతు భరోసా, రైతు బీమా కూడా అందకపోతే ఆ ఇంటిని కూడా పరామర్శించాడు. వందల మంది విద్యార్థులు చచ్చిపోతా ఉంటే ఎన్నడూ కూడా పరామర్శించినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ మెస్సీతో ఆడేటువంటి రేవంత్ రెడ్డి ఆట చూడ్డానికి ఏం అక్కర్నా ఆయనకు, ఏం ఆటనా ఇది, ఏమాట ఈ లాగులు వేసుకొని ఈ కథ లాగుల తొండలు చొరగొడతా అన్నాడు కదా, ఇదేనేమో ఆ లాగు. మరి ఆయన భాషకి తగ్గట్టుగానే ఉంది ఆ లాగు. నేను ఫుట్బాల్ ఆటని ఏమాత్రం తక్కువ చేసి చూడట్లేదు, కానీ హాకీ ఏమైంది, క్రికెట్ ఏమైంది, దాని నుంచన్నా ₹1 వచ్చేది, దాని నుంచన్నా ఇంత ఆదాయం వచ్చేది, దాని నుంచన్నా కొంతమందికి వినోదం దక్కేది. నువ్వు ఆడితే చూడ్డానికానా, నువ్వు ఆడితే చూడ్డానికి రాష్ట్ర ప్రజలు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా? నాకు అర్థం నీ సొంత ఇంట్రెస్ట్ తోని నీకు ఆడాలని షోకుండి జనాలను ఆగం చేయడానికి కాకపోతే 100 కోట్ల రూపాయలు ఇట్లా నాశనం పడతా ఉన్నావు కదా, ఏం అక్కడికి వస్తుందా? ఏం మాట్లాడారు మీరు గత పరిపాలనలో? పిల్లలకు సరైన విద్య అందిస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, మరి పిల్లలకు సరైన పౌష్టిక ఆహారం అందిస్తలేరు అని చెప్పి మాట్లాడారు కదా. ఆనాడు జరిగిన 1-2 చిన్న ఉదంతాలను పట్టుకొని పెద్దగా చేసి చూపించారు కదా. మరి ఇలా పిల్లలు, వందల మంది పిల్లలు చనిపోయారు ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల పరిపాలన. సోయి లేదా? ఇవాళ కూడా కలుషిత ఆహారం బారిన పడి 67 మంది విద్యార్థులు ఇలా గురుకుల పిల్లలు దవాఖానల పాలయ్యారు. ఇదేనా మన ప్రభుత్వం? దానికోసానికి మన ప్రియారిటీస్ ఏంది అసలు? ఎవరి కోసం మనం పెట్టుకుంటున్నాం? చూడు ఇంకా ఇగో ఓవైపు లియోనెల్ మెస్సీ, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ వీక్షించేందుకు నగరానికి రానున్న రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ రావాలి. వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలను పరిశీలించాలి, సమీక్షించాలి. ఏం చేస్తున్నారు, మనం ఏం హామీలు ఇచ్చినాం, ఏ డిక్లరేషన్ రిలీజ్ చేసినాం, నా నోటితో ఏం చెప్పించారు, మా చెల్లె నోటితో ఏం చెప్పించారు, మా అమ్మ నోటితో ఏం చెప్పించారు, అవన్నీ ఇంప్లిమెంట్ అవుతలేవా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడగాలి. దానికోసం రారు. ఇగో చూడు, ఇగో మన బిడ్డలంతా సస్తుంటే వీళ్ళకి ఆట కావాలన్నా ఆట. ఇగో హరీష్ రావు పోయింది ఆడికి, ఫుడ్ పాయిజన్ అయిపోయి పోరగాళ్ళంతా ఆగమాగం అయిపోతా ఉన్నారు. ఏడికి తీసుకొచ్చేసి చూడు, గిదా మనం పెట్టే అన్నం రా, సన్న బియ్యం పంపిస్తా ఉన్నాం. ఏది నీ సన్న బియ్యం? గిదా ఇట్లాంటి ఆహారాన్ని పెట్టి పిల్లల్ని చంపుతారా? ఇంకా చూడండి, వీళ్ళని పరామర్శించడానికి పోయేది లేదు, ఓ మంత్రి లేడు, ఓ ఎమ్మెల్యే లేడు, కనీసం ఓ నాయకుడు లేడు. వచ్చే రాహుల్ గాంధీ కూడా పట్టి లేదు. ఎంతమంది తెలుసా? ఇగో 67 మంది. ఇగో తెలంగాణలో నిన్న ఒక్కరోజే ఫుడ్ పాయిజన్ బారిన పడి అస్వస్థతకు గురైన 67 మంది గురుకుల విద్యార్థులు హైదరాబాద్ పరిధిలోని హైటెక్ సిటీ సమీపంలో ఉన్న చంద్రనాయక్ తండాలోని ప్రభుత్వ పాఠశాలలో 44 మంది విద్యార్థులకు, బాగలింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, కింగ్ కోటి ఆసుపత్రిలో పలువురు, నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు విద్యార్థులు, చంద్రనాయక్ తండాలోని పాఠశాలలో అస్వస్థతకు గురైన 44 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వీరిలో 6 పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిపిన వైద్యులు. ఎట్లా ఉన్నది చూడండి పరిస్థితి పిల్లలది. ఈ రాష్ట్రంలో పుట్టినందుకు వాళ్ళు అనుకుంటారు తెలంగాణ తీసుకొచ్చి బ్రహ్మాండమైన పని చేసిర్రు, మమ్మల్ని మళ్ళా గురుకులాలు బొమ్మంటే మాకు శాత కాదన్నట్టుగా భయపడేటట్టుగా మేము బొమ్మని మొండికేసి కూర్చుంటారు. తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదు మళ్ళా పంపించుడు. చూడండి ఇంకా ఎంత దారుణం చూడండి. ఏ నాయకుడు అన్నా మరి ఇది ఎట్లయితుంది, ఎందుకైతుంది, దీన్ని ఎట్లా చేద్దాము, ఈ దారుణం ఏంది? ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోయారు, ప్రతిపక్షం కాబట్టి పోయారు. అధికార పార్టీకి ఏం రోగం పుట్టింది? ఎందుకు పట్టించుకుంటలేరు? విద్యాశాఖ మంత్రి యాడమన్నాడు? ఎందుకు లేడు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి? ఉండన్నా ఉండొద్దా? మరి ఇట్లా పిల్లగాళ్ళంతా ఆగమైపోతా ఉంటే ఆయనకు మరి ఆటలు ఎట్లా ఆడబుద్ధి అవుతుందో నాకైతే అర్థమవుతలేదు. ఆటతో ఎవరికేమచ్చే, ఏ దానికోసం పెట్టబట్టే ఆలోచన ఏంది, దాంతో ఎవరిని ఉద్ధరిస్తాడు? ఇగో 16 మంది విద్యార్థులు అస్వస్థత, మళ్ళా బాగలింగంపల్లి కాడ. ఇంకా ఇవన్నీ కంటిన్యూగా ఇగో ఈయన వస్తుండే, ఇక రాహుల్ గాంధీ వస్తుండు. దేనికోసం వస్తుండంటే మ్యాచ్ చూడనీకి వస్తుండు. ఆయన పెద్ద ఆటగాడు, పోటుగాడు. ఇక ఆయన ఆట నువ్వు చూడాలి. లియోనెల్ మెస్సీ అంటేనేమో ఆటగాడు, ఆయన పని అదే కాబట్టి ఆ పని కోసానికి వస్తుండు అనుకుందాం. ఈ పోటుగాడు ఏమైనా ఆటగాడా? ఫుట్బాల్ వస్తే ఇక నీకు నచ్చిన ఆట కోసానికి 100 కోట్లు పెడతావు అని ఇదంతా కూడా ప్రజలు అంటా ఉన్నారు. రాహుల్ గాంధీని కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇక చూడు, అరే దారుణం నిజంగా. ఓ దిక్కు రైతులు చస్తుంటే, లేకపోతే విద్యార్థులు చస్తుంటే పట్టిలేదు, కానీ ఈయనకు ఈ ఆట కావాలన్నట. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. అది ఫ్రెండ్లీ మ్యాచ్, అసలు మ్యాచ్ ఆడి గెలవనుంటి. మరి అట్లా అంటే లియోనెల్ మెస్సీ మీద గెలుస్తానే మన షోకుంటే ఆటగానే కానుంటి ఈ నాయకుని ఎందుకైనా
ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఇలా ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టి దాని ద్వారా కొంత పెట్టుబడులు వస్తే దాని మీద పడి ఏడ్చి ఇలా నువ్వు కాట పెట్టబడుతుంది మరి 100 కోట్లు ఏడికెళ్ళి వచ్చినా ఎవరి అవి కేసీఆర్ డెవలప్ చేసే గుడ్లను పట్టుకొని నీ సొంత మొక్కులను చెల్లించుకుంటున్నావు అవిట్లను తీర్చుకుంటున్నావు అని చెప్పి ఆనాడు విమర్శిస్తా మీరు నీ సొంత ఆట కోసం కాదా ఎవరైనా అడిగినరా నిన్ను లాగులేసుకొని ఆట ఆడమని ఏమన్నా అక్కర్నా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కోల్కతా నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రానున్న ఆయన అక్కడ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి వెళ్తారు అక్కడ ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్న 100 మంది ఫ్యాన్స్ తో ముచ్చటించనున్నారు సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు 7 గంటల 30 నిమిషాల తర్వాత సింగరేణి ఆర్ఆర్ వర్సెస్ అపర్ణ మెస్సీ టీమ్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది నాకు అర్థమైన కాడికి ఒకటే అర్థమైంది ఈయనకు ఈ ఆట అంటే ఇష్టం కాబట్టి ఏదో ఒకసారి ట్రై చేద్దాం అది బాగా షోక్ అంటే అందులో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో ద బెస్ట్ ప్లేయర్ ఉంటాడో ఆయనతో ఆడాలని షోక్ ఉంది కాబట్టి ఇది ఇప్పుడు తీర్చుకుంటుండు గతంలో కష్టం కదా ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అట్లాంటి పనులు కష్టం కదా ప్రభుత్వ అధినేతగా ఉన్నాడు కాబట్టి ఇలా 100 కోట్ల రూపాయలు పుణ్యానికి ప్రభుత్వం పెట్టచ్చు కాబట్టి ఇదే ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసి చూపెట్టని ఉంటుంది రాష్ట్ర ప్రజలకు ఒకసారి నీ 100 కోట్లు పెట్టి పిలిపించుకున్నప్పుడు ఏపీ అని ఉంటుంది కాదు ప్రభుత్వంలోకి వచ్చినాక నీ సొంత ఇష్టాలని ఇట్లా తీర్చుకోవడం అంటారు అప్పటి రాజులకి ఇప్పటి నీకు పెద్ద తేడా ఏం లేదు వాళ్ళు కూడా గిట్నే ఉంటుండే వాళ్ళ షోకుల కోసానికి రాష్ట్రంలో లేకపోతే రాజ్యంలో ఉన్న ధనాన్ని వృధా చేసేటోళ్ళు ప్రజాధనాన్ని ఇలా నీ పని కూడా గింతే ఏడిచింది గొప్ప ఏం లేదడా ఇందులో సింగరేణి ఆర్ఆర్ టీమ్స్ సేవం రేవంత్ అపర్ణ మెస్సీ టీంలో లియోనెల్ మెస్సీ ఉన్నారు అయితే ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారంటూ ఇక ఈయన ఆడాలి మనం చూడాలి నీకు ఇదే ఇష్టం అయితే అదే ఆటలో పోతే అయిపోతుండే ఎందుకే మా మీద పడి ఏడ్చినావు ఇలా మేము ఎందుకు భరించాలని నీకు ఆటల మీద పిచ్చి ఉంటే మరి ఇలా ఆటగాళ్ళకి ఏమి ఇచ్చినావు లేకపోతే క్రీడాకారులకు ఏం మురిగింది నీ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడల్ని ఎట్లా అభివృద్ధి చేసినావు మరి ఆ క్రీడా శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు నువ్వేం చేపిస్తా ఉన్నావు ఉన్న ఉప్పల్ స్టేడియం ని కథం పడ్డానికి నాశనం పడ్డానికి వీళ్ళు వేసుకునే బూట్లకు ఉండే అవి ఉంటాయి కదా అవన్నీ తొక్కి నాశనం పట్టేస్తారు ఇలా ఫుట్బాల్ మ్యాచ్ అయిపోయేసరికంటే ఆ గ్రౌండ్ ఏదో అంటారు కదా తూట్లు పడ్డ బనీన్ లెక్క అయిపోతుంది షర్ట్ లెక్క అయిపోతుంది అలాంటివి వేసుకొని స్పైక్స్ ఉంటాయి ఆ స్పైక్స్ ఉన్నటువంటి షూ వేసుకొని ఇలా ఆట ఆడతారు ఈ ఆట కూడా ఆయన ఎంజాయ్మెంట్ కోసం ఆడుతుండు ఏమన్నా దీంతో ఆదాయం వస్తుందా రాష్ట్రానికి ఏమన్నా అక్కడికి వస్తుందా ఇక్కడ మనం మన కంటిన్యూ ఫుట్బాల్ మ్యాచ్లు పెడతావా ఆడ ఉప్పల్ స్టేడియంలో పిచ్ ఖరాబ్ చేస్తా ఉన్నాం స్టేడియం నాశనం పడతా ఉన్నాం కింద మీద చేస్తా ఉన్నాం నీ షోక్ కోసానికి ఈయనతో ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలట ట్యాక్స్ తో కలుపుకుంటే 12 లక్షలట ఒక్కొక్కటి అది ఎవరన్నా పైసలు ఉన్నోళ్ళు బలుపు ఉన్నోళ్ళు పెట్టుకుంటారు కానీ నీకు పనేం లేనట్టు రాష్ట్రంలో అంతా బాగున్నట్టు రైతులు బాధలు లేనట్టు మహిళలు బాధలు లేనట్టు అందరు బాగున్నట్టు విద్యార్థులు సస్త లేనట్టు ఇక రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన లెక్క ఉంది కాబట్టి నేను ఇక ఆటలు ఆడుకోవచ్చు అన్నట్టు ఉంది ఈ ఆట ఏదో రాజీనామా చేసి బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు నిజంగా రాష్ట్ర ప్రజలు అదే కోరుకుంటా ఉన్నారు నీకు ఈ ఆట మీద షోకుంటే రాజీనామా చేసి లియోనియా మెస్సీతో పోయి ఆయన దగ్గర జాయిన్ అవుతావా ఆయనతోనే ఉంటావా ఆయనతో ఆడతావా నీ ఇష్టం పోయి ఆడుకోపో సప్పుడేక ఈ రాష్ట్రంలో మా మీద పడి సచ్చే కంటే అసలు ఓటుకు నోటు దొంగను ముఖ్యమంత్రిగా చేసుకున్న కర్మానికి ఇట్లాంటివన్నీ చూడాల్సి వస్తుంది ఈ దరిద్రం అంతా చూడాల్సి వస్తుంది ఆయనకి ఈ ఆట మీద షోకుండి ఇలా మన మీద మన పైసల మీద ఆటలు ఆడుతా ఉన్నాడు ఒక్కొక్కరిని ఫుట్బాల్ ఆడుకున్నాడని పెడతారు కదా రేపు ట్యాగ్ లైన్ వచ్చేస్తాయి కదా రేపు పొద్దున్నే ఈయన గెలిస్తే కనుక ఈయన గెలిస్తే లేదు మనందరికీ ఎరక తెలుసు కదా సో ఇక మెస్సీ ఒక్క బాల్ తో తన్నుడు అంతే మరి బాల్ ఎడిపోతుందో మరి రేవంత్ రెడ్డి ఎడిపోతాడో అని కింద కామెంట్లు పెడతా ఉన్నాడు అట్లాంటి ఆటగానితో ఆడుతూ ఉన్నాడు అలాని కూడా ఒక స్థాయి ఉండాలి ఒక అంతరం ఉండాలి నీదెంత ఉంది వాళ్ళది ఎంత ఉంది ఆయన అంత ఆడగలుగుతావు నువ్వు అని తెలివి ఉండాలి అది కాదుగా నాకు షోక్ ఉంది నేను ఆడాలి అట్లా ఏదో అంటారు కదా చిన్న ఒక సీన్ చేసినోడు ఎక్కడన్నా ఒక సినిమాలో చిన్న సీన్ చేసిన ఒక ఆర్టిస్టు నాకు కత్రినా కైఫ్ తోని ఐశ్వర్య రాయ్ తోని యాక్ట్ చేయాలని ఉందన్నట్టుగా ఇలా అధికారం వచ్చి పైసలు రాగానే వాళ్ళతో చేయడానికి సిద్ధమవుతారు చూడు అట్లున్నది ఒక ప్రొడ్యూసర్ లెక్క మారి ఓ 100 కోట్లు 200 కోట్లు ఉంటే పెద్ద హీరోయిన్ తెచ్చుకొని పెట్టుకొని ఆమెతోని డాన్స్ వేయించి పక్కపడి నిలబడ్డట్టు ఆయన పని అది అట్లా ఉన్నది నీ పని ఏంది ఆయన పని ఏంది ఆయనతో అసలు మ్యాచ్లో పెట్టి అని ఉంటాయి నీకు అట్లా కావాలనుకుంటే ఆయనతో నిజంగా మ్యాచ్లు పెట్టించుంటే మన రాష్ట్రంలో కనీసం ఆ క్రీడలను వృద్ధి చెందేది ఇలా నువ్వు ఆడితే ఏమొస్తుంది మీకు షోక్కి మీ ఇంట్రెస్ట్ గా ఆడుతుంది తప్ప ఒక్కరికి పనికొచ్చే పని కాదు ఇది ఎందుకోసానికంటే ఆయన మాత్రమే సంతృప్తిగా ఉండడం కోసమే చేసుకుంటున్నాడు కానీ రైతులు ప్రజలు ఎవ్వరు కూడా పేదలు సంతృప్తిగా ఉండాలని ఆయన మనసుకు అసలుకే లేదనేది ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు మనం